Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 252. అందరూ కంగారుగా బయటకొచ్చేసరికి అమ్మగారు చిన్నబ్బాయి గారు అనగానే అందరూ కంగారు పడుతూ ఏమైంది వాడికి అని అడగడంతో ఊరి చివర ఉన్న శివాలయం దగ్గర ఉన్నారు. పోలీసులు వచ్చారు. ఊరి జనాలందరూ అక్కడ గుంపుగా సమావేశం అయ్యున్నారు. చిన్నబ్బాయి గారు మీ మనవడు ఉన్నారు అని చెప్పాడు. అసలు ఎవరు వాళ్ళు అని బామ్మగారు అయోమయంగా విరాట్కి ఏమైనా తెలిసేమో అని విరాట్ వైపు చూస్తూ ఉంటే నాకు తెలియదమ్మమ్మ, వాడు చిన్న పనుందని మాత్రమే చెప్పాడు అనగానే అందరూ కంగారుగా గుడి దగ్గరికి పరుగులు పెట్టారు. అప్పటి వరకు కోపంగా డోర్ వేసుకున్న తనని బ్రతిమాలుతున్న అందరూ సైలెంట్ అయిపోవడంతో ఏమైందో అర్థం కాక దక్ష బయటకు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో హాల్లోకి వచ్చి అక్కడే ఉన్న పని మనిషి వైపు చూస్తూ ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగింది. చిన్నబ్బాయి గారు ఊరి చివర ఉన్న శివాలయం దగ్గర ఎవరితోనో కోపంగా మాట్లాడుతున్నారని తెలిసి ఊర్లో ఒక వ్యక్తి వచ్చి చెప్పాడమ్మా. దాంతో అందరూ అక్కడికి పరుగులు పెట్టారు. అనగానే ఏంటి అని కంగారు పడుతూ దక్ష కూడా అక్కడికి బయలుదేరింది. దక్ష అక్కడికి వెళ్లేసరికి అందరూ కంగారుగా నిలబడి కనిపించేసరికి అక్క ఏంటి పని మనిషి ఏంటి ఏదేదో చెప్తోంది అనగానే మేం కూడా వచ్చింది అందుకేనే, ఉదయ్ బావ వచ్చాడు అనగానే ఏంటి అని దక్ష షాక్ అయ్యేసరికి అవును, కర్ణగారు మాట్లాడేది ఉదయ్ గారితోనే అనగానే వాడిక్కడికెందుకు వచ్చాడు అని అడగడంతో నాకు మాత్రం ఏం తెలుసు, కానీ వాడిక్కడికి వచ్చిన విషయం మాత్రం కర్ణగారికి తెలిసే చిన్న పనుందని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వచ్చారు అని చెప్పింది దీక్షిత. దాంతో అక్కడ గుంపులో నిలబడిన జనాలందరినీ పక్కకు తప్పించి గుడి లోపలికి పరిగెత్తేసరికి కర్ణ ఉదయ్ ఇద్దరు కనిపించేసరికి కన్నా అని అరుస్తూ దక్ష పరిగెత్తుకుని రావడంతో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని కర్ణ అరిచేసరికి నేను ఒక్కదాన్నే కాదు ఇంట్లో అందరూ వచ్చేసాం, ఈ రోజు జరుగుతున్న కార్యం ఏంటి, నువ్వు ఇక్కడ చేస్తున్నదేంటి అని కోపంగా అడిగింది. ఎప్పుడు మీరు మీరు అని మాట్లాడే దక్ష మొదటిసారి ఏకవచనంతో మాట్లాడేసరికి కర్ణ కొంచెం ఆశ్చర్యపోయినా వీడు మనల్ని ఏదో చేయడానికి ఊరికి ఫ్రెండ్ని తీసుకుని వచ్చాడు అంటూ పక్కనే ఉన్న వాడిని చూసి చూస్తావేంట్రా చెప్పు అని కోపంగా అడగడంతో అవును దక్ష, వీడు మీ మీద పగ తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాడు అని అన్నాడు ఉదయ్తో పాటు వచ్చిన అతని ఫ్రెండ్. నువ్వింకా మారలేదా బావా అని కోపంగా అడిగేసరికి ఏంటే మారేది, నన్ను పెళ్లి చేసుకుంటానని నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని నీ అమ్మ బాబు మీ అన్నయ్య వదిన అందరూ మోసం చేస్తే నువ్వు వాళ్లకంటే 4 ఆకులు ఎక్కువే చదివి వీడి కోసం నన్ను ఎర్రి ఎదవని చేస్తే నేను సుఖంగా ఉండండి సంతోషంగా ఉండండి అని మిమ్మల్ని ఆశీర్వదించి అస్తమిస్తున్న సూర్యుల్లో కలిసిపోయి వెళ్ళిపోతానని అనుకున్నావా? నన్ను బాధపెట్టిన దానికి మీరు బాధపడుతుంటే చూడకపోతే ఉదయ్ ఎలా అవుతాను నేను అన్నాడు. అప్పుడే పోలీసులు వచ్చి మిస్టర్ కర్ణ, మీ నానమ్మ వాళ్ళకి ఈ ఊర్లో మంచి పేరు పలుకుబడి ఉంది, ఈ తలనొప్పులతో వాళ్ల పరువు తీయకండి, దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి, వీడెవడో ఏంటో ఏ మోటివ్తో ఊరికొచ్చాడో మేం కనుక్కొని వాడి తాట మేం తీస్తాం కదా అనగానే అక్కర్లేదు, వీడు నాకు మాత్రమే శత్రువు, వీడి బ్రెయిన్ సరిగ్గా పనయ్యేలా చేయాల్సిన బాధ్యత నాకే ఉంది అంటున్న కర్ణ చేయి పట్టుకుని బయటికి లాక్కునొచ్చింది దక్ష. వాడు పారిపోతాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఆమెను కోపంగా వదిలించుకోవడంతో పిచ్చి పట్టింది నాకు కదండి మీకే, ఇలాంటి వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ నా సంతోషం గురించి మర్చిపోతున్నారు, మీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? నేనక్కడ మీకోసం అందంగా అలంకరించుకుని ఉంటే మీరేమో ఈ సమయంలో వీడి కోసం బయటకొచ్చారు, మీరు నా గురించి ఆలోచించకుండా బయటికి వెళ్ళిపోయారు అని తెలియగానే నేనెంత మానసికంగా కృంగిపోయానో మీకేమైనా ఐడియా ఉందా అని అడిగింది. పక్కనే పావును పెట్టుకుని నిద్రపోవడం ఎంత ప్రమాదకరమో వీడి ఊర్లోనే ఉన్నాడని తెలిసి మనం సైలెంట్గా ఉండడం కూడా అంతే ప్రమాదకరం, అందుకే వీడి పని పట్టిన తర్వాత
నేను ఇంటికొద్దామని అనుకున్నాను. ఈలోపే ఏదో మునిగిపోయినట్టు అందరూ పరిగెత్తుకొచ్చి చచ్చారా అని కోపంగా అడిగాడు కర్ణ. ఒకవేళ వీడు మనకి హాని చేయడానికి ఊర్లోకి వచ్చాడని నీకు అనుమానం ఉంటే నాకు విరాజ్కి చెప్తే వీడి సంగతి మేం చూసుకునేవాళ్ళం కదరా. లేకపోతే పోలీస్ కంప్లైంట్ అన్నా ఇవ్వాల్సింది. ఈరోజు మీకెంత ఇంపార్టెంట్ డేనో మర్చిపోయి నువ్వు ఇక్కడ వీడి కోసం వస్తూ ఉంటే దక్ష ఎంత ఫీల్ అయిందో తెలుసా. రూమ్ డెకరేషన్ అంతా పాడు చేసింది. ఏడుస్తూ వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంది. మేమందరం కంగారుగా పిలుస్తూ ఉంటేనే నువ్వు ఇక్కడ వీడితో గొడవ పడుతున్నావని ఊర్లో మనిషి వచ్చి చెప్పాడు. ఒకవేళ మేమిక్కడికి వచ్చాక దక్ష హర్ట్ అయ్యి ఏవైనా చేసుకుని ఉంటే ఏంట్ర పరిస్థితి అని విరాట్ కోపంగా అడగడంతో దక్ష వైపు చూశాడు కర్ణ. ఆమె మొహం అప్పటికే చాలాసేపటి నుంచి ఏడ్చినట్టుగా ఎర్రగా మారిపోయి కళ్ళ కింద కాటుగా చెదిరిపోయి మొహం అంతా పిచ్చిదానిలాగా ఉండడంతో ఆమెను దగ్గరికి తీసుకుని కౌగిలించుకోవడంతో ఏడుస్తూ ఆమె కూడా అతన్ని కౌగిలించుకొని నన్ను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒంటరిగా వచ్చిన మీకేమైనా అయితే నేనేమైపోయేదాన్ని? బావగారిని విరాజ్ గారిని కూడా తీసుకుని రావాల్సింది కదా. ఈరోజు మనకెంత మెమరబుల్ డేగా మిగిలిపోతుందో అని నేను అనుకున్నాను. మీరంత భయంకరమైన మెమొరీగా మిగిల్చారు అని కోపంగా చెప్పి దక్ష మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. ఆమె వెంట దీక్షిత వీక్ష ఇద్దరు పరుగులు పెడితే పోలీసులు అప్పటికే ఉదయ్ని అతని ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోవడంతో కర్ణబాబుని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చారు విరాట్ వాళ్ళు. ఇంటికొచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ శ్మశాన నిశ్శబ్దంలో కూర్చుని ఉండడంతో ఎందుకిప్పుడు ఏమైంది అని అందరూ మొహాలు అలా పెట్టుకున్నారు. మీరు చేయాలనుకున్నది చేయండి, ఇప్పటికీ టైం దాటిపోలేదు కదా అని తన రిస్ట్ వాచ్ వైపు చూసి ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్న కర్ణబాబుని కోపంగా చూసింది వాళ్ళ నానమ్మ. నిన్ను కొట్టాలని అనిపిస్తున్నా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా నీ మీద ఎవ్వరూ చేయి చేసుకోలేదన్న ఒకే ఒక్క ఆలోచనతో ఆగిపోతున్నాను. వాడు ఊర్లోకి వచ్చాడు నిజమే, వాడి వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది, అది కూడా నిజమే. అయితే మాత్రం ఎప్పుడు బయటికి వెళ్ళాలి? ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియకపోతే ఎలారా? నువ్వు చిన్న పనుందని బయటికి వెళ్ళిపోయావు. ఆ ఉదయగాడు నిన్నేమైనా చేసుంటే నువ్వెక్కడికి వెళ్ళావో ఏంటో మాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు దక్షకి మేమందరం ఏం సమాధానం చెప్పాలి అని బామ్మ అడిగేసరికి ఏం మాట్లాడలేదు సాడిస్ట్ బాబు. ఇంత కష్టపడి కలిసింది ఇలా అర్ధాంతరంగా విడిపోవడానికి కాదు కదా నానమ్మ. ఒక మాట మాతో చెప్పుంటే వాణ్ణి ఏం చేయాలో మేం కూడా ఆలోచించేవాళ్ళం. ఇలా ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదని నీకు తెలీదా? వాళ్ళిద్దరూ ఉన్నారు, నువ్వొక్కడివే ఉన్నావు. ఏదైనా చేసి ఉంటే ఏం చేసేవాడివి అని అడిగింది శాంభవి. వాడి మొహం, వాడు నన్నేం చేస్తాడు? మీరు అనవసరంగా వాడిని హైలైట్ చేస్తూ నన్ను ఎదవలాగా మాట్లాడుతున్నారు అన్నాడు. నువ్వు ఎదవి కాదురా, బాగా తెలవైన వాడివి. అందుకే ఎవరికి చెప్పకుండా అంత పెద్ద ప్రమాదంలో పడ్డానికి వెళ్ళావని విరాట్ కోపంగా అడిగేసరికి వీళ్ళంటే చాదస్తంతో మాట్లాడుతున్నారు, నువ్వు కూడా బ్రెయిన్ లేకుండా వాగుతావేంట్రా అన్నాడు కర్ణ. చూడరా, నువ్వెంత తోపు తురుమైనా కావచ్చు, కానీ నువ్వు కూడా ఒక మనిషివే అన్న విషయం మాత్రం మర్చిపోకు. అన్ని టైమ్స్ మనవి కాదు అని కూడా గుర్తుపెట్టుకో. నిజమే, నువ్వు స్ట్రాంగ్, ఎవరినైనా ఒంటి చేత్తో ఆపేసి సమాధానం చెప్పగలవు. కానీ ప్రతిసారి గెలుపు మనదే అవుతుంది అనుకోవడం మాత్రం మన పిచ్చితనం. ఆయన ఎన్నిసార్లు నువ్వు ఓటమిని చూసావు నీ ప్రేమలో? ఇవన్నీ చూసిన తర్వాత కూడా నువ్వొక్కడివే వాణ్ణి ఎదుర్కోవాలని అనుకోవడం ఏంట్రా అని అడిగాడు విరాట్. వీళ్ళందరితో మాట్లాడటం అనవసరం అనుకుని దక్ష దగ్గరికి వెళ్లేసరికి ఆమె బాల్కనీలో నిలబడి ఏడుస్తూ కనిపించడంతో భుజం మీద చేయి వేయగానే చేతిని నెట్టేసి మీరు నాతో మాట్లాడద్దు, నేను మీతో మాట్లాడాలని అనుకోవడం లేదని చెప్పి కోపంగా వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.